తెలంగాణలో ఏ పండగైనా అంటే పండగనే కాదు, ఏ శుభకార్యమైనా లేకపోతే ఇంకేదైనా ఘనకార్యమైనా ఖచ్చితంగా చాలామందికి మందు మాంసం ఉండాల్సిందే. అంటే అది ఏంటో ఒక ఆనవాయితీలాగా ఎప్పటి నుంచో వస్తూ ఉంది. బోనాల పండుగ అంటే చెప్పక్కర్లేదు, ఖచ్చితంగా ఆ రెండు ఉంటాయి. ఇక సమ్మక్క సారక్క జాతర అంటే అక్కడ కూడా అమ్ముతారు, తెలిసిందే. అమ్మవార్లకు కూడా కొంచెం కళ్ళు సాకపోసి వీళ్ళు తాగుతారు, తర్వాత హ్యాపీగా మటన్ కానీ చికెన్ కానీ చేపలు కానీ వండుకొని తింటారు. అండ్ ఇప్పుడు విషయం ఏంటంటే ఈసారి దసరా పండుగ గాంధీ జయంతి రోజు వచ్చింది. అక్టోబర్ 2 ఇటు దసరా అటు గాంధీ జయంతి. దసరా అంటే ఖచ్చితంగా తెలంగాణలో మటన్ చికెన్ రేట్లు కూడా పెరుగుతాయి, డిమాండ్ ఎక్కువ. ఆ ఒక్కరోజే చాలా అటు మందు విక్రయాలైనా సరే ఇటు మాంసం విక్రయాలైనా సరే ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది చికెన్ ఆర్ మటన్, నాటుకోడి ఆర్ వాట్ ఎవర్, ఏది కాదనుకున్న అట్లీస్ట్ ఫిష్తో పాటు కూడా అన్నీ వండుకుంటారు. దాంతోపాటు అంటే ఇప్పుడు సంక్రాంతికి పిండి వంటలు ఎలా చేసుకుంటారో దసరాకి అంత ఈజీగా నాన్ వెజ్ వండుకుంటారు. అండ్ లైక్ కొన్ని ఆర్టీసీ ఎంప్లాయీలు, సింగరేణి ఎంప్లాయీలు ఇలాంటి వాళ్ళైతే కొంతమంది 9-10 మంది కలిసి డబ్బులు వేసుకొని ఒక మేకని కోసుకొని వాటాలు వేసుకుంటూ ఉంటారు. ఊర్లలో కూడా అంతే. ఒక చిన్న వీధిలో ఎవరైనా ఒక 10 ఇల్లులు 20 ఇల్లులు ఉంటే వాళ్ళందరూ కలిసి అక్కడ ఊరి పొలిమేరలో ఒక మేకపోతుని కోసి జస్ట్ అక్కడ ఏదో చిన్న పూజ కార్యక్రమం లాంటివి చేసి వాళ్ళందరూ తల ఇంత వాట వేసుకొని తింటూ ఉంటారు. ఇది ఎప్పటి నుంచో ఉంది. దసరా అంటే వీళ్ళకి అదొక స్పెషల్ పండగ, ఇంకా అంతమించి ఇంకేం చెప్పలేం. నెక్స్ట్ ఇప్పుడు ఎందుకు ఇంత చర్చ అంటే అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు మనం ఖచ్చితంగా మద్య విక్రయాలు ఉండవు, మాంసం విక్రయాలు కూడా ఉండవు. ఇది ఎప్పటి నుంచో వస్తూ ఉండింది. అన్ఎక్స్పెక్టెడ్గా కొన్నిసార్లు కొన్ని క్లాషెస్ జరుగుతూ ఉంటాయి. పండగ పూటే అదే రోజు గాంధీ జయంతి, అదే రోజు దసరా. సో ఇప్పుడు తెలంగాణలో పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండింది. ఏంటంటే ఆ రోజు మద్యం మాంసం విక్రయాలు లేకపోతే ఏంటి పరిస్థితి? ఓ రోజు ముందే తెచ్చుకుంటారో ఓ రోజు తర్వాత తెచ్చుకుంటారో, ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ ప్రజెంట్ అయితే సిట్యుయేషన్ కనబడట్లా. పోలీస్ వాళ్ళు అయితే ఆల్రెడీ ఎక్సైజ్ శాఖ గట్టిగానే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆనవాయితీ ఎప్పటి నుంచో వస్తుంది కాబట్టి బార్లు, పబ్బులు, క్లబ్బులు, అలాగే ఈ మద్య మాంసం షాపులు, వైన్ షాపులు ఉండవు. బెల్ట్ షాపులు ఏవైనా ఎవడైనా తెలుసో తెలియకో విక్రయిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటామని ఆల్రెడీ ప్రకటించేశారు. సో బయట అయితే దొరికే అవకాశం లేదు. ఈసారి పండుగని ఇలాగే జరుపుకోవాలి. కొన్నిసార్లు తెలియకుండానే కొన్ని సిట్యువేషన్స్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ఎక్స్పెక్టెడ్గా ఎలక్షన్స్ ఉండే, ఎలక్షన్ కోడ్ ఉంటే ఏం చేస్తారు? అప్పుడు కూడా ఉండవుగా. అంతే, అది మనం అర్థం చేసుకొని వెళ్ళాలి, అంతమించి ఇంకేం లేదు. కుదిరితే ఖచ్చితంగా కావాలనుకున్న వాళ్ళు ముందే తెచ్చి పెట్టుకుంటారు, వద్దనుకున్న వాళ్ళు మానుకుంటారు. అండ్ గాంధీ జయంతికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ గాంధీ జయంతికి ఉంది, దసరాకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దసరాకి కూడా ఉంది. మిగతా రాష్ట్రాల సంగతి ఏంటో నాకు తెలియదు, కానీ తెలంగాణలో మాత్రం పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.